సృష్టిని పుట్టించిన మహిళ సృష్టి పుట్టిన నాటి నుండి సవాళ్ళను ఎదుర్కొంటూనే ఉంది. సమాజంలో ఏ మార్పు జరిగినా ఆ మార్పు వల్ల మొదట నష్టపోయేది మహిళే. మన ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్నాలజీ విప్లవం కూడా అందుకు మినహాయింపు కాదు. శరవేగంగా పెరుగుతున్న ఈ టెక్నాలజీ ఎంతలా మహిళలకు ప్రొటెక్షన్ ఇస్తుందో అజాగ్రత్తగా ఉంటే అంతకంటే ఎక్కువ ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. డీప్ ఫేక్ వీడియోలు, ఫేక్ న్యూడ్ పిక్చర్లు, ఆన్లైన్ మోసాలు, ప్రేమ పేరుతో ఎరవేసే సోషల్ మీడియా వేటగాళ్ళు, ఇలా అడుగడుగున స్త్రీ స్వేచ్ఛను భగ్నం చేస్తూనే ఉన్నారు. ఒక అమ్మాయి ఇష్టంగా తన ఫోటోను తన వాట్సాప్ డీపీ పెట్టుకోవాలంటే భయపడే దౌర్భాగ్యపు పరిస్థితుల్లో మనం ఉండడం సిగ్గుచేయటం. అమ్మాయిల ఫేక్ వీడియోలు, ఫేక్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేయాలనుకునే సన్నాసులు కోకొల్లలుగా పుడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో అమ్మాయిలు చేసే అతి పెద్ద తప్పు ఏంటి అంటే, ఇలా తన ఫేక్ వీడియోలు వచ్చాయి అని తెలిస్తే సమాజం తనను తప్పుగా చూస్తుందేమో, తల్లిదండ్రులు తట్టుకోలేరేమో, కుటుంబం పరువు పోతుందేమో అని భయపడటమే. ఈ భయమే మోసగాళ్లకు మరింత బలం అవుతుంది, మరింత రెచ్చిపోయేలా చేస్తుంది. కానీ ఇలాంటప్పుడు ఎంత ధైర్యంగా ఉండాలో రష్మిక మందన్న మనకు ఒక ఉదాహరణ అవుతుంది. తన సినిమా వీడియోలను, ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారని తెలియగానే చాలా మందిలా ఆమె చేతులు కట్టుకు కూర్చోలేదు. తనలో తను రోధిస్తూ కుమిలిపోలేదు. ధైర్యంగా ముందడుగు వేసింది. తన ఆత్మ గౌరవాన్ని, తన వ్యక్తిగత స్వేచ్ఛను ఎవడో చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని నిర్ణయించుకుంది. ఈ మధ్యకాలంలో ఈ డీప్ ఫేక్ వీడియోల వ్యవహారాలు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్న రష్మిక మందన్న కంటే ముందు వీటి గురించి ఎవరూ పోరాడే ప్రయత్నం చేయలేదు. కానీ ఆమె వేసిన అడుగు మాత్రం ఒక చిన్న స్థాయి విప్లవాన్ని సృష్టించింది. ఇలాంటి వీడియోలు చేసేవాళ్ళు, చూసేవాళ్ళు ఆగి ఆలోచించి భయపడే ఒక మార్పు తీసుకొచ్చింది. సైబర్ విభాగం మరింత అలర్ట్గా ఉండే విధంగా ఒక అడుగు వేసేందుకు కారణమైంది. రష్మిక కూడా అందరిలా నాకెందుకు అనుకుంటే ఇవన్నీ సాధ్యమయ్యేవి కాదు కదా. నిజానికి ఇలాంటి వీడియోల వల్ల ఆమెకు వచ్చిన నష్టం తక్కువే. ఎందుకంటే వృత్తి జీవితంలో మన హీరోయిన్స్ ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులకు అలవాటు పడి చాలా కాలం అయింది. ఇప్పుడు రష్మిక వేసిన అడుగు వల్ల ఎక్కువ ఉపయోగపడేది సామాన్య స్త్రీలకు, సాధారణ యువతులకే. వారిలో చైతన్యం వచ్చేందుకు, ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ధైర్యంగా వాళ్ళ ఇబ్బందిని బయటకు చెప్పుకునేందుకు ఈ ఘటన ఒక ఆయుధం అవ్వాలి. యువతులారా, ఎవరైనా మిమ్మల్ని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తే మీలో మీరు కుమిలి పిరుకుతనంలో మగ్గిపోకండి. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో ఇలాంటి ఘటనలు సర్వసాధారణం అని గుర్తుపెట్టుకోండి. షీ టీమ్స్, మహిళా పోలీస్ స్టేషన్స్, దిశ యాప్ వంటి ఎన్నో అస్త్రాలు మీకు తోడుగా ఉన్నాయి. వీటన్నిటికీ మించి ఆధునిక సమాజంలో ఆధునిక ఆలోచన విధానం మీకు తోడై ఉంటుంది అనే వాస్తవాన్ని గ్రహించండి. ఒక స్నేహితుడితోనో, స్నేహితురాలితోనో, మీ అన్నతోనో, అక్కతోనో మీ ఇబ్బందిని పంచుకోండి. మీ వెనక తోడుగా నిలబడేవారు ఎందరో ఉన్నారు. కావాల్సిందల్లా మీరు ధైర్యంగా ఉండడమే. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే అపోహను పక్కన పెట్టి మోసగాళ్ళ ఆట కట్టించేందుకు అడుగు వేయండి. మహిళా లోకంలో చైతన్యాన్ని నింపుతూ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేందుకు, మీ సమస్యల గురించి మా వంతుగా ఒక ప్రయత్నం చేసేందుకు ఈ ఛానల్ని ఏర్పాటు చేశాం. మరిన్ని ఇన్స్పైరింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.